డియర్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఒంటి చీలిక వల్ల వివర్తనం డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ నేర్చుకున్నాం. ఇక్కడ సింగిల్ స్లిట్ వల్ల వచ్చే డైఫ్రాక్షన్ స్టడీ చేయడానికి మొట్టమొదట రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎన్ సైన్సాయిడల్ డిస్టర్బెన్సెస్ అంటే ఎన్ స్థానభ్రంశాల యొక్క ఫలితాన్ని మొట్టమొదట మనం డిరైవ్ చేసాం. అలా డిరైవ్ చేసిన నాకు వచ్చింది ఏంటంటే ఎన్ స్థానభ్రంశాల యొక్క ఫలితం R ఈజ్ ఈక్వల్ టు A sin ND by 2 whole by sin D by 2. ఇందులో వాటి స్మాల్ ఏ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు A sin ఒమేగా t అని మనం రాస్తే y ఈజ్ ఈక్వల్ టు A sin ఒమేగా t మొదటి డిస్ప్లేస్మెంట్ మొదటి స్థానభ్రంశాన్ని y1 ఈజ్ ఈక్వల్ టు A sin ఒమేగా t అని రాస్తే A యాంప్లిట్యూడ్ కంపన పరిమితి అంటే ఈ ఈక్వేషన్లో ఏ యాంప్లిట్యూడ్ అనమాట. నెక్స్ట్ అట్లాగనే వాట్ ఈస్ డి డి ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్ టు A sin ఒమేగా t అంటే సెకండ్ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్ టు A sin ఒమేగా 2t ప్లస్ d అని, నెక్స్ట్ y3 ఈజ్ ఈక్వల్ టు A sin ఒమేగా t ప్లస్ 3d అని ఇలా తీసుకొని రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ డిరైవ్ చేస్తాం. ఈ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వేటికి సంబంధించింది ఎన్ సైన్సాయిడల్ డిస్టర్బెన్సెస్ స్మాల్ అని రాసిన చూడండి, స్పెసిఫిక్గా ఇక్కడ స్మాల్ అని ఉపయోగించాం. ఈ రిజల్ట్ని యూజ్ చేసి ఒంటి చీలిక వల్ల వివర్తనం డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ అది మనం చేసింది. సింగిల్ స్లిట్ అంటే ఇలా ఒకే ఒక చీలిక, ఈ చీలికలో మళ్ళా ఎన్ సమానమైన భాగాలు ఉన్నాయనుకొని దీని నుంచి చీలిక మీద ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇన్సిడెంట్ అయినప్పుడు తీరు ఏం చెప్పాం, హియర్ దిస్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఈజ్ డైఫ్రాక్టెడ్ ఎట్ దిస్ స్లిట్. ఈ చీలిక దగ్గర ఈ సమతల తరంగాగ్రం వివర్తనం చెందుతుంది, దానివల్ల వివర్తన పట్టికలు ఏర్పడతాయి. ఆ వివర్తన పట్టికలకి సంబంధించినటువంటి కంపన పరిమితికి మళ్ళీ మనం ఎక్స్ప్రెషన్ చేసాం. అక్కడ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు A sin ఆల్ఫా బై ఆల్ఫా అని చెప్పాం. అయితే ఇందులో క్యాపిటల్ ఏ ఏంటంటే వాట్ ఈస్ క్యాపిటల్ ఏ ఇస్ నథింగ్ బట్ NA. ఇందులో ఎన్ సమభాగాలు చేసాం అనుకుంటే ఎన్ ఏ మొదట ఉండేటువంటి స్థానభ్రంశం. ఇందులో ఎన్ వాల్యూ ఈజ్ లార్జ్, n టెండ్స్ టు ఇన్ఫినిటీ చాలా ఎక్కువ అని, అట్లాగనే స్మాల్ ఏ అనేటువంటిది డిస్ప్లేస్మెంట్ అని తీసుకొని చేసాం. ఇప్పుడు నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్, వివర్తన గ్రేటింగ్. డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఎన్ స్లిట్స్. ఇక్కడ మనం క్యాపిటల్ ఎన్ ఉపయోగిస్తున్నాం చూడండి. క్యాపిటల్ ఎన్ ఈజ్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ అంటే సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ ఒంటి చీలికల వివర్తనం, డబుల్ స్లిట్ డైఫ్రాక్షన్ జంట చీలిక వల్ల వివర్తనం చేస్తారు. ఆ తర్వాత ఎన్ స్లిట్స్కి సంబంధించిన డైఫ్రాక్షన్ మనం డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. డైఫ్రాక్షన్ గ్రేటింగ్ మీన్స్ హియర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ వెరీ స్మాల్ రీజియన్ ఆఫ్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ల్యాబ్లో ఉపయోగించే డైఫ్రాక్షన్ గ్రేటింగ్లో 15,000 లైన్స్ పెర్ ఇంచ్ ఉంటాయి. అంటే 2.54 సెంటీమీటర్ల వెడల్పులో 15,000 గీతలు ఉంటాయి డైఫ్రాక్షన్ గ్రేటింగ్. అంటే ఒక సెంటీమీటర్లో సుమారుగా 5906 లైన్స్ ఉంటాయి. ఈ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ని ఉపయోగించి మనం వేవ్ లెన్స్ ఎట్లా డిటర్మిన్ చేస్తాం, డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెన్స్ యూజింగ్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్, అది మనకు కావాల్సింది. అయితే ఈ విషయం మనకు తెలియడానికి డైఫ్రాక్షన్ గ్రేటింగ్కి సంబంధించిన బేసిక్ థియరీ, ప్రాథమిక సిద్ధాంతం ఏంటి? డైఫ్రాక్షన్ గ్రేటింగ్కి సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతంలో మొట్టమొదట లార్జ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ అంటే ఇదొక చీలిక లార్జ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్. హియర్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ దీస్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్. ఇది తరంగం ప్రయాణించే మార్గం ఇట్లా. నెక్స్ట్ ఇదంతా కలిసి మనకి ప్లేన్ వేవ్ ఫ్రంట్ సమతల తరంగాగ్రం. ఈ సమతల తరంగాగ్రం ఇది ఒక ఈ స్లిట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది, ఈ స్లిట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది, ఈ స్లిట్ మీద అన్ని స్లిట్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. అంచేత థియరీ ఆఫ్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ఈజ్ సంవాట్ కాంప్లికేటెడ్. వై ఇట్ ఈస్ కాంప్లికేటెడ్? ఎందుకు కాంప్లికేటెడ్ అంటే మనం సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్లోనే చెప్పాం. ఏం చెప్పాం? theta or alpha is taken on x axis and intensity is taken on y axis. మనకి ఎలా వచ్చింది సింగిల్ స్లిట్లో? ఇట్లా వచ్చింది. దీన్ని ఏమన్నాం? ప్రిన్సిపల్ మ్యాక్సిమం అన్నాం, ప్రధాన గరిష్టం అన్నాం. వీటిని
సెకండరీ మ్యాక్సిమా అన్నాం, గౌణ గరిష్టాలు అన్నాం. అయితే ఇప్పుడు ఈ స్లిట్ వల్ల ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది, ఈ సెకండ్ స్లిట్ వల్ల ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది. మొత్తం ఎన్ని స్లిట్స్ ఉన్నాయి అంటున్నాం? క్యాపిటల్ ఎన్ అండ్ క్యాపిటల్ ఎన్ ఈజ్ వెరీ లార్జ్. క్యాపిటల్ ఎన్ విలువ చాలా ఎక్కువ కాబట్టి గ్రేటింగ్ వల్ల వచ్చేటువంటి ప్యాటర్న్ కాంప్లికేటెడ్గా ఉంటుంది. అంచేత ఇక్కడ ఏం చేస్తారంటే when the width of the slit is small, చీలిక యొక్క వెడల్పు తక్కువగా ఉంది, అండ్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఈజ్ వెరీ లార్జ్, స్లిట్స్ యొక్క సంఖ్య, చీలికల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టయితే దీని సెకండరీ మ్యాక్సిమా బికమ్స్ ఫెయింటర్ అండ్ ఫెయింటర్, అంటే అవి పెద్ద ప్రకాశవంతంగా ఉండవు. అట్లాగనే ప్రైమరీ మ్యాక్సిమంకి సంబంధించిన లైన్ యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రైమరీ మ్యాక్సిమంకి సంబంధించిన లైన్ యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సెకండరీ మ్యాక్సిమాకి సంబంధించి నిర్లక్ష్యం చేసేంత తక్కువ ఫెయింట్గా ఉంటాయి. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? when the width of the slit is extremely small and number of slits is very very large. అయితే ఒక చీలికకి సంబంధించినటువంటి వెడల్పు E అని, రెండు వరుస చీలికల మధ్య ఉండేటువంటి దూరం D అనుకుంటే E ప్లస్ Dని గ్రేటింగ్ ఎలిమెంట్ అంటారు. E ప్లస్ Dని గ్రేటింగ్ ఎలిమెంట్ అంటారు. గ్రేటింగ్ మూలకం, గ్రేటింగ్ ఎలిమెంట్ అంటారు, గ్రేటింగ్ మూలకం. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఉంచినట్లయితే, స్క్రీన్ ఉంచినట్లయితే సెంట్రల్ నుంచి వచ్చేది ఇక్కడ సెంట్రల్ మ్యాక్సిమం P0. P0కి బోత్ సైడ్స్ అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుందని చెప్పాం. ఇక్కడ మనం ఒక కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసినట్లయితే ఏదో ఈ స్లిట్కి సంబంధించిన లైట్ రే ఇట్లా ఫార్మ్ అయిన తర్వాత సమ్ పాయింట్ P1 అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఈ యాంగిల్ తీటా. అట్లాగనే ఇటు నుంచి వచ్చినటువంటి స్ట్రైట్ లైన్ ఇలా వచ్చి మళ్ళా P దగ్గర ఇన్సిడెంట్ అయింది అనుకుంటే ఈ యాంగిల్ తీటా. అంటే సేమ్ యాంగిల్ తీటా తోటి డైఫ్రాక్ట్ అయ్యేవన్నీ కూడా P దగ్గరికి వస్తాయి. సేమ్ యాంగిల్ తీటా తోటి డైఫ్రాక్ట్ అయ్యేటువంటి రేస్ అన్నీ కూడా P దగ్గరికి వస్తాయి. ఈ P దగ్గర మ్యాక్సిమం మినిమం సంబంధించిన కండిషన్స్ చేస్తాం. అయితే మనం సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్లో ఏం చేసామంటే AB స్లిట్ ఉన్నప్పుడు తీటా యాంగిల్ తోటి ఇలాంటి డీవియేషన్ వచ్చినప్పుడు దీని నుంచి ఈ యాంగిల్ తీటా అయితే ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసి నెక్స్ట్ ఇదేదో C అనుకొని BC ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ తీటా అని చెప్పాం. మనం ఫేజ్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్ ఈ సైన్ తీటా అని చెప్పాం. ఇక్కడ పాత్ డిఫరెన్స్ E ప్లస్ D ఇంటూ సైన్ తీటా. E ప్లస్ D ఇంటూ సైన్ తీటా పాత్ డిఫరెన్స్కి సంబంధించిన ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2π/λ ఇంటూ E ప్లస్ D సైన్ తీటా. ఇది పదభేదం, ఇది దశాభేదం. పదభేదం పాత్ డిఫరెన్స్ E ప్లస్ D సైన్ తీటా, దశాభేదం ఫేజ్ డిఫరెన్స్ 2π/λ ఇంటూ E ప్లస్ D సైన్ తీటా. సపోజ్ 2π/λ ఇంటూ E ప్లస్ D సైన్ తీటాని మనం 2 బీటా అనుకుంటే బీటా ఈజ్ ఈక్వల్ టు π/λ ఇంటూ E ప్లస్ D సైన్ తీటా. π/λ ఇంటూ E ప్లస్ D సైన్ తీటా. ఇప్పుడు మనం రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఏం చెప్పాం? R ఈజ్ ఈక్వల్ టు n డిస్టర్బెన్స్కి సంబంధించిన రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ R ఈజ్ ఈక్వల్ టు A sin ND/2 హోల్ బై sin D/2. A sin ND/2 హోల్ బై sin D/2. ఇప్పుడు 2 బీటా ఈజ్ ఈక్వల్ టు D అని, స్మాల్ ఏ బదులు క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ అంటే ఏది? సింగిల్ స్లిట్కి సంబంధించినటువంటి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు A sin ఆల్ఫా బై ఆల్ఫా. ఇది మనకి సింగిల్ స్లిట్లో వచ్చింది. ఇక రెండవ భాగంలో స్మాల్ ఎన్ బదులు క్యాపిటల్ ఎన్ తీసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లిట్స్ చాలా ఎక్కువ అని దాని క్యాపిటల్ ఎన్ కూడా మనం ఇండికేట్ చేస్తే ఎంత అవుతుంది? ఇది A sin క్యాపిటల్ ఎన్ ఇంటూ D/2. 2 బీటా ఈజ్ ఈక్వల్ టు D అనుకున్నాం కాబట్టి D/2 వాల్యూ ఎంత అవుతుంది? బీటా అవుతుంది. క్యాపిటల్ ఎన్ π/λ E ప్లస్ D సైన్ తీటా హోల్ బై sin D/2 అంటే sin D/2 వాల్యూ ఎంత? π/λ E ప్లస్ D సైన్ తీటా. దీన్ని మనం బీటా అనుకున్నాం కాబట్టి ఇక మనకి ఏమవుతుంది? రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ R ఈజ్ ఈక్వల్ టు A sin ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ
sin n beta by beta sin beta sin n beta by sin beta. ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇండికేట్స్ ది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ డ్యూ టు సింగిల్ స్లిట్. అంటే ఇందులో అనేకమైన స్లిట్స్ ఉన్నాయి. ఒక స్లిట్కి సంబంధించింది అనమాట ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. మొత్తం అన్ని స్లిట్స్కి సంబంధించిన డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అగైన్ బికాజ్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ దిస్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇస్ ఫార్మ్. ఆ ఇంటర్ఫీరెన్స్ ఆ వ్యతికరణాన్ని తెలియజేసేదే రెండో పదం అవుతుంది. ఇప్పుడు ఇంటెన్సిటీ I ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఇక్కడ సైన్ n బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. వెన్ ది వాల్యూ ఆఫ్ థీటా ఈజ్ స్మాల్ మనం సైన్ థీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు థీటా అని రాస్తాం కాబట్టి ఇది n బీటా హోల్ స్క్వేర్ అవుతుంది, ఇది బీటా హోల్ స్క్వేర్ అవుతుంది. n బీటా హోల్ స్క్వేర్ by beta square which is equal to a square sin square alpha by alpha square into n square. ఇది మనకి ఇక్కడ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అవుతుంది. దేనికి సంబంధించి? గ్రేటింగ్కి సంబంధించిన రిజల్టెంట్ ఇంటెన్సిటీ అవుతుంది. ఇప్పుడు గ్రేటింగ్కి సంబంధించిన రిజల్టెంట్ ఇంటెన్సిటీ వచ్చిన తర్వాత మ్యాక్సిమా ఎక్కడ వస్తుంది? మ్యాక్సిమా ఎక్కడ వస్తుంది అంటే మనకి ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు plus or minus n pi అయితే here n is an integer, n is equal to 0 1 2 3 so on. ఇప్పుడు బీటా వాల్యూ ఎంత? పై బై లాంబ్డా ఇంటూ e ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n. ఈ పై క్యాన్సిల్ చేసినట్లయితే e ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డా. దీన్ని గ్రేటింగ్ సమీకరణం అంటారు. ఈ గ్రేటింగ్ సమీకరణం దేనికి సంబంధించింది? ఇంటెన్సిటీ, మ్యాక్సిమం ఇంటెన్సిటీ బ్రైట్ ఫ్రింజ్కి సంబంధించింది. డార్క్ ఫ్రింజ్కి సంబంధించినటువంటి గ్రేటింగ్ సమీకరణం మనం ఇలాగే చేస్తే మనకి ఎంత వస్తుందంటే క్యాపిటల్ N ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ m లాంబ్డా అని వస్తుంది. ఇక్కడ m తీసుకునే వాల్యూస్ 0 క్యాపిటల్ N 2n 3n సో ఇది మనకి ఇక్కడ డార్క్ ఫ్రింజ్కి సంబంధించిన కండిషన్, ఇది బ్రైట్ ఫ్రింజ్కి సంబంధించిన కండిషన్. దీన్నే మనం గ్రేటింగ్ ఈక్వేషన్ అంటాం. ఈ గ్రేటింగ్ సమీకరణం సహాయంతో లాంబ్డా విలువ అంటే వర్ణపట రేఖ యొక్క తరంగదైర్ఘ్యం లాంబ్డా విలువని మనం డిటర్మిన్ చేయడం ఎట్లాగనే చూస్తాం. ఈ కండిషన్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే దీని తర్వాత రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్ పృథక్కరణ సామర్థ్యం గురించి మనం చూసేటప్పుడు, రిజాల్వింగ్ పవర్ చూసేటప్పుడు ఈ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది. అందుకని ఆ ఈక్వేషన్ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇది గ్రేటింగ్ యొక్క థియరీ. అంటే గ్రేటింగ్ థియరీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? గ్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సింగిల్ స్లిట్స్. అంచేతనే మొట్టమొదటి సింగిల్ స్లిట్కి సంబంధించిన థియరీ మనం చేసినప్పుడు ఈ సింగిల్ స్లిట్కి సంబంధించిన థియరీలో వచ్చేటువంటి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని తీసుకున్నాం. అయితే ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో స్లిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో స్లిట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? ప్రిన్సిపల్ మ్యాక్సిమమ్ షార్ప్గా ఉంటుంది, పెయింట్గా ఉంటుంది. సెకండరీ మ్యాక్సిమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు నెగ్లెక్ట్ చేయబడతాయి. ఇన్ని సింగిల్ స్లిట్స్ యొక్క కాంబినేషన్ మళ్ళీ ఇంటర్ఫీరెన్స్ వల్ల వచ్చేటువంటి భాగం కాబట్టి ఇది కొంతవరకు గ్రేటింగ్ సంబంధించినటువంటి థియరీ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. అయితే దీని నుంచి మనం గ్రేటింగ్ ఈక్వేషన్ తీసుకొచ్చాం. ఈ గ్రేటింగ్ ఈక్వేషన్ బ్రైట్కి అట్లాగనే డార్క్ ఫ్రింజ్కి కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఈక్వేషన్ ఉపయోగించి ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డా. ఇందులో స్మాల్ n, ఇక్కడ క్యాపిటల్ n, ఇక్కడ m అన్నిటికీ తేడాలు ఉన్నాయి. స్మాల్ n అనేది ఇంటిజర్, అది తీసుకునే వాల్యూస్ 0 1 2 3 సో అన్నాను. క్యాపిటల్ M తీసుకునే వాల్యూస్ 0 క్యాపిటల్ N 2n 3n సో అన్నాను. ఈ n ఏంటి? వాట్ ఈస్ క్యాపిటల్ N? నెంబర్ ఆఫ్ స్లిట్స్, ఇందులో ఉండేటువంటి చీలికల యొక్క సంఖ్య. క్యాపిటల్ N యొక్క సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గ్రేటింగ్ ఉపయోగించి స్పెక్ట్రల్ లైన్స్ యొక్క వేవ్ లెంగ్త్, వర్ణపట రేఖల తరంగదైర్ఘ్యాన్ని ఏ విధంగా కనుక్కుంటాం? వర్ణపట రేఖల తరంగదైర్ఘ్యాన్ని గ్రేటింగ్ సహాయంతో కనుక్కోవడానికి మనం వర్ణపట మాపకము స్పెక్ట్రోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. మీరు ఇంతవరకు స్పెక్ట్రోమీటర్ అనే పరికరాన్ని చూడలేదు కాబట్టి మొట్టమొదటి స్పెక్ట్రోమీటర్ పరికరం చూద్దాం.
ఇది మన ల్యాబ్లో ఉపయోగించేటువంటి గ్రేటింగ్. దీన్నే మనం ప్లేన్ గ్రేటింగ్ అంటాం, డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. ఈ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ యూజ్ చేసి మనం ఇక్కడ స్పెక్ట్రల్ లైన్స్ యొక్క వేవ్ లెంగ్త్ ఎలా డిటర్మిన్ చేస్తాం అది మనం నేర్చుకుంటుంది. ఈ గ్రేటింగ్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే దీని మీద స్టూడెంట్స్ గ్రేటింగ్ అని ఉంటుంది, అంటే స్టూడెంట్స్ ల్యాబ్లో ఉపయోగించేది. దీంట్లో 15,000 లైన్స్ పర్ ఇంచ్ 2.54 సెంటీమీటర్ లెంగ్త్లో 15,000 గీతలు ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ మీకు అది ప్లేన్ సర్ఫేస్ కింద కనిపిస్తుంది. ముందు ఈ గ్రేటింగ్ని ఉపయోగించడానికి ముందు మనం ఈ గ్రేటింగ్ తోటి స్పెక్ట్రల్ లైన్స్ యొక్క వేవ్ లెంగ్త్ డిటర్మిన్ చేయడానికి స్పెక్ట్రోమీటర్ అనే ఈ పరికరాన్ని ఉపయోగిస్తాం. స్పెక్ట్రోమీటర్ అనే ఈ పరికరంలో 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి, ఇంపార్టెంట్ పార్ట్స్: కాలీమీటర్, ప్రిజమ్ టేబుల్, టెలిస్కోప్. కాలీమీటర్, ప్రిజమ్ టేబుల్, టెలిస్కోప్. దీంట్లో ఉండే 3 భాగాల్లో మొట్టమొదటి కాలీమీటర్. దీన్ని కాలీమీటర్ అంటారు. ఈ కాలీమీటర్కి ఒక చివర స్లిట్ ఉంటుంది, వేరియబుల్ స్లిట్, అంటే స్లిట్ యొక్క వెడల్పుని మనం మార్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం ఇక్కడ కొన్ని స్క్రూస్ ఉంటాయి, వీటిని రాక్ అండ్ పినియన్ స్క్రూ అంటారు. దీన్ని రాక్ అండ్ పినియన్ స్క్రూ అంటారు. ఇక్కడ ఈ చివర భాగంలో ఒక లెన్స్ ఉంటుంది. ఇప్పుడు బై యూజింగ్ రాక్ అండ్ పినియన్ స్క్రూ ఈ స్లిట్ ఈజ్ అడ్జస్టెడ్ సచ్ దట్ ఇట్ ఈజ్ అట్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్. అంటే కటకం యొక్క ప్రధాన నాభి దగ్గర చీలిక ఉండేటట్టు మనం అమర్చగలిగితే, కటకం యొక్క ప్రధాన నాభి దగ్గర చీలిక ఉండేటట్టు మనం అమర్చగలిగితే మీకు కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ బేసిక్ ప్రిన్సిపల్స్ మనకు ఉపయోగపడతాయని చెప్పాను. మొట్టమొదటిది, వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, వస్తువు అనంత దూరంలో ఉంటే ప్రతిబింబం ప్రిన్సిపల్ ఫోకస్ ప్రధాన నాభి దగ్గర ఫార్మ్ అవుతుంది. ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకుంటే, వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి రేస్ని ప్యారలల్ లైట్ రేస్ కింద చూపిస్తారు. దెన్ ఇమేజ్ ఇది ఫార్మ్డ్ ఎట్ ది ప్రిన్సిపల్ ఫోకస్, ప్రధాన నాభి దగ్గర ఫార్మ్ అవుతుంది. ఇన్ రివర్స్ కండిషన్లో వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ది ప్రిన్సిపల్ ఫోకస్, ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఉంటే ఇమేజ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఏర్పడుతుంది. ఇప్పుడు దీనికోసం ఏం చేస్తారంటే, మొట్టమొదట ఈ కాలీమీటర్ యొక్క స్లిట్, ఈ కాలీమీటర్లో ఉండేటువంటి స్లిట్ ఉంటుంది ఇలాగా, ఈ స్లిట్ని మోనోక్రోమాటిక్ లైట్ ఆర్ వైట్ లైట్ తోటి దీన్ని ఇంటెన్సిఫై చేస్తారు, కేంద్రీకృతం చేస్తారు. చీలిక యొక్క వెడల్పు సాధ్యమైనంత తగ్గించి నెక్స్ట్ ఈ చీలిక ఈ కుంభాకార కటకం యొక్క ప్రధాన నాభి దగ్గర ఉండేటట్టు చేస్తే అప్పుడు చీలిక నుంచి సమాంతర కిరణ పుంజం, ప్యారలల్ లైట్ బీమ్ వచ్చి ఈ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. అంటే కాలీమీటర్ యొక్క ఉపయోగం ఏంటి? కాలీమీటర్ యొక్క ఉపయోగం ఏంటి చెప్పండి మనం ఇక్కడ అంటే, టు ప్రొడ్యూస్ ప్యారలల్ లైట్ బీమ్, సమాంతర కిరణ పుంజాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించే భాగం, మొట్టమొదటి భాగం కాలీమీటర్. ఈ కాలీమీటర్కి ముందు ఇక్కడ చీలిక ఉంటుంది. ఈ చీలిక యొక్క వెడల్పుని మనం మార్చడం సాధ్యమవుతుంది. అట్లాగనే ఈ చీలికకి ఈ వెనకాల భాగంలో ఉండే కటకానికి మధ్య నుండే దూరాన్ని ఈ రాక్ అండ్ పినియన్ స్క్రూ సహాయంతో మనం మార్చడానికి ఉపయోగపడుతుంది. దీని తర్వాత రెండో భాగం ప్రిజమ్ టేబుల్. ఈ ప్రిజమ్ టేబుల్ మీద మనం ప్రిజమైనా ఉంచవచ్చు, గ్రేటింగ్ అయినా ఉంచవచ్చు. గ్రేటింగ్ స్టాండ్ అనమాట, గ్రేటింగ్ ఉంచడానికి ఉపయోగించే స్టాండ్. ప్రిజమ్ ఉంచితే ప్రిజమ్ స్టాండ్ పెడతాం, గ్రేటింగ్ అయితే గ్రేటింగ్ స్టాండ్ పెడతాం. దీని తర్వాత సర్క్యులర్ స్కేల్ ఉంటుంది. బై యూజింగ్ దిస్ సర్క్యులర్ స్కేల్ మనం ఏం చేయొచ్చు అంటే ఎంత కోణం తిరిగింది అనేటువంటి విషయాన్ని మనం మెజర్ చేయవచ్చు. బై యూజింగ్ దిస్ సర్క్యులర్ స్కేల్ మనం యాంగిల్ టర్న్డ్ బై ది ప్రిజమ్ టేబుల్ క్యాన్ బి నోటెడ్. ప్రిజమ్ టేబుల్ ఎంత యాంగిల్ తిరిగింది అనేటువంటి విషయాన్ని మనం నోట్ చేయొచ్చు. అట్లాగనే ఇక మూడవది ఇక్కడ మనకి టెలిస్కోప్. టెలిస్కోప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ దీంట్లో ఉండేటువంటి ఐపీస్, ఇక్కడ దీన్ని ఐపీస్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటువంటి ప్యారలల్ లైట్ బీము గ్రేటింగ్ మీద పడి గ్రేటింగ్ నుంచి టెలిస్కోప్ మీదకి వస్తుంది. ఈ టెలిస్కోప్లో కూడా ఇక్కడ ఐపీస్ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఐపీస్లో ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. అంటే మీరు టెలిస్కోపులు 2 రకాలుగా చెప్తారు, టెరెస్ట్రియల్ టెలిస్కోప్ అని, ఆస్ట్రనామికల్ టెలిస్కోప్ అని. ఇక్కడ ఉపయోగించేది ఆస్ట్రనామికల్ టెలిస్కోప్. అంటే వచ్చేటువంటి ఇమేజ్ రివర్స్లో ఉంటుంది, కానీ అది మనకి ప్రాబ్లం కాదు. ఎందుకు కాదు? మనం అబ్జర్వ్ చేసేవన్నీ లైన్స్, అంచేత కలర్డ్ లైన్స్ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అది ప్రాబ్లం కాదు. ఇక్కడ రామ్స్ లెన్స్ ఐపీస్ యూజ్ చేస్తారు.
బికాస్ ఆఫ్ యూజింగ్ దిస్ రామ్స్డెన్స్ ఐపీస్ వీ కెన్ మేక్ మెజర్మెంట్స్. కొలతలు కొలవడం సాధ్యమవుతుంది, యాంగిల్ కనుక్కోవడం సాధ్యమవుతుంది. కొలతలు కొలవడం సాధ్యమయ్యేటువంటి రామ్స్డెన్స్ ఐపీస్ ఉంటుంది. ఇది స్పెక్ట్రోమీటర్ యొక్క ఫండమెంటల్ అరేంజ్మెంట్. ఈ స్పెక్ట్రోమీటర్కి సంబంధించినటువంటి ప్రాథమిక సర్దుబాట్లు, ఫండమెంటల్ అరేంజ్మెంట్స్ చేసి ఆ తర్వాత దీని మీద ఈ గ్రేటింగ్ని ఈ రకంగా ఉంచుతారు. గ్రేటింగ్ టేబుల్ మీద గ్రేటింగ్ని ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ప్యారలల్ లైట్ బీమ్, దీన్ని మనం మోనోక్రోమాటిక్ లైట్ తోటి కానీ వైట్ లైట్ తోటి కానీ దీన్ని ఇంటెన్సిఫై చేస్తాం. ఇంటెన్సిఫై చేసినప్పుడు వచ్చేటువంటి లైట్ ప్యారలల్ లైట్ బీము గ్రేటింగ్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఈ గ్రేటింగ్ వలన అప్పుడు మనకు మళ్ళీ స్పెక్ట్రా వస్తాయి. ఆ స్పెక్ట్రాని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం సాధ్యమవుతుంది. అంటే యాక్చువల్ ఎక్స్పెరిమెంట్లో చేసేటప్పుడు గ్రేటింగ్ సంబంధించి ఏ రకంగా ఉంటుందంటే, ఇలాగా కాలిమీటర్ దగ్గర చీలిక ఉందనుకుంటే, స్లిట్ ఈ విధంగా ఉందనుకుంటే, ఈ కాలిమీటర్ దగ్గర లెన్స్ ఉంటుంది, ఇక్కడ గ్రేటింగ్ ఉంటుంది. ఈ గ్రేటింగ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుందంటే, ఫస్ట్ సెంట్రల్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. దీన్ని గ్రేటింగ్ యొక్క కోటి అంటాం. ఫస్ట్ ఆర్డర్లో ప్రతి ఏదైనా ఒక కలర్ కాన్సన్ట్రేట్ చేస్తే, వైట్ లైట్ ఉపయోగిస్తే మనకి అన్ని కలర్స్ కనిపిస్తాయి. ఏదో ఒక కలర్ కాన్సన్ట్రేట్ చేస్తే దానికి బోత్ సైడ్స్ రీడింగ్ గుర్తిస్తాం. ఈ యాంగిల్ అయినా సరే థీటా అవుతుంది, ఈ యాంగిల్ అయినా సరే థీటా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఈ ప్లస్ డి ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా. దీంట్లో ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటే ఎన్ 1 అవుతుంది, మనకి ల్యాండా కావాలి. థీటా ఈ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి సర్క్యులర్ టేబుల్ ఉపయోగించి థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్లస్ డి విలువ ఎలా వస్తుంది? ఈ ప్లస్ డి విలువ ఎలా వస్తుంది అంటే, దీని నుంచి మనం ఆల్రెడీ చెప్పాను మీకు, 1 సెంటీమీటర్కి ఎన్ని గీతలు ఉంటాయో చూస్తారు. దాని రెసిప్రోకల్ తీసుకుంటే ఈ ప్లస్ డి వస్తుంది. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం వేవ్ లెంగ్త్ కనుక్కోవచ్చు. అంటే సెంట్రల్ రీడింగ్ తీసుకొని ఇదేదో R0 అని, యువతల వైపు రీడింగ్ R1 అని, ఏదో ఎల్లో కలర్ తీసుకున్నాం అనుకోండి, ఎల్లో కలర్కి యువతల వైపు రీడింగ్ R1 అని, యువతల వైపు రీడింగ్ R2 అనుకుంటే R1 డిఫరెన్స్ R0 అయినా మనకు థీటా వస్తుంది, R0 డిఫరెన్స్ R2 అయినా థీటా వస్తుంది, లేకపోతే R1 డిఫరెన్స్ R2/2 చేసినప్పుడు కూడా మనకి థీటా విలువ వస్తుంది. ఎనీవే థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి n డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/e ప్లస్ డి, అంటే 1 సెంటీమీటర్లో ఉండే గీతల సంఖ్యని ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ కానీ సెకండ్ ఆర్డర్ స్పెక్ట్రమ్ కానీ ఏదో ఒక స్పెక్ట్రమ్లో ఉంటే ఒకే కలర్ బోత్ సైడ్స్ చూడడం ద్వారా వేవ్ లెంగ్త్ ల్యాండాని మనం డిటర్మిన్ చేయొచ్చు. అయితే ఎక్స్పెరిమెంటల్గా ఇది ఏ రకంగా చేస్తాము అనేది మరో క్లాస్లో మనం డేటింగ్ ఉపయోగించి డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ వేవ్ లెంగ్త్ అనేది మరో క్లాస్లో మళ్ళీ చూద్దాం.